నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేవి చాలా ఏళ్ళుగా, అంటే పిల్లలకి ఒక రకంగా, పిల్లలు లేని తల్లిదండ్రులకి బాగానే ఉపయోగపడుతుంది అనుకున్నప్పటికీ కూడా దాని వెనుక పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయి అనేటప్పటికి ఇప్పుడు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. సో ఈ విషయంలోని సృష్టి ఫెర్టిలిటీ ముఖ్యంగానే చాలా పెద్ద స్కామ్ బయటపడింది అనే వార్తలు వినిపిస్తుంది. సో ఆల్రెడీ కేసు నడుస్తుంది, బట్ ఇంకా మరిన్ని ఆధారాలు దొరికినాయి అని చెప్పేసి అంటారు. సో ఏంటి సార్ దాని డీటెయిల్స్, ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఎందుకు మళ్ళీ న్యూస్ వచ్చిందంటే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ మళ్ళీ డాక్టర్ నమ్రత వాళ్ళ కొడుకు ఆయన జయంత్ కృష్ణ, ఆయన అడ్వకేట్ కూడా, వీళ్ళిద్దరిని లేటెస్ట్ గా అరెస్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళతో పాటు ఇంకొక 24 మందిని కూడా అరెస్ట్ చేస్తుంది. అంటే టెక్నీషియన్స్, ఏజెంట్స్, దాని ఏమంటారు, ఎంబ్రయాలజిస్ట్, వీటి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈడీ కూడా అరెస్ట్ చేసింది. అది అందుకని ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో అసలు ఈడీ ఎందుకు దీంట్లోకి ఎంటర్ అయింది, అట్లాగే అసలు ఈ కేసు బేసిక్ గా ఈ కేసు ఎలాంటిది, ఎలా చేశారు ఫ్రాడ్, దాని తర్వాత ప్రజెంట్ పరిస్థితి ఏంటి. మామూలుగా మనకి ఇలాంటివి జరిగినప్పుడు పెద్ద ఎత్తున సెన్సేషన్లు అవుతాయి. తర్వాత ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. వాళ్ళు మెల్లగా దాని నుంచి బయటకు వెళ్ళిపోతా ఉంటారు. అసలు వాళ్ళకి శిక్షలు పడ్డాయా లేదా అనేది ఫాలో అప్ అనేది ఏమి ఉండదు. కాకపోతే దీంట్లో ఫాలో అప్ ఉంటున్నట్టుగా కనబడుతుంది మనకి ఇప్పటి వరకు అయితే. సో ప్రజెంట్ ఈ కేసు పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగింది. యాక్చువల్గా ఇది గోపాలపురం పోలీసులు ఫస్ట్ కేసు నమోదు చేశారు. అంటే ఒక రాజస్థానీ కపుల్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మేము యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో బిడ్డ కావాలని వెళ్ళాము, మా భర్త వీర్యం తీసుకొని వాళ్ళు వేరే ఆమెకి ఇచ్చి దాని ఏమంటారు సర్గేస్ ద్వారా బిడ్డని కనిస్తామని చెప్పారు. అలాగే బిడ్డని ఇచ్చారు. 9 నెలల తర్వాత ఇస్తే మాకు ఎందుకో అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించాం. డిఎన్ఏ టెస్ట్ చేస్తే అది మా భర్తది కాదు, అది ఎవరిదో మాకు తెలియదు. సో అని మోసం చేశారు. మేము దాదాపు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చాము అనేది వాళ్ళు చెప్పారు. అక్కడి నుంచి వాళ్ళు రైడ్ చేస్తే దాదాపు 50 ఫైల్స్ దొరికాయి. అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్ళ బ్రాంచ్లు ఉన్నాయి, ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రకాలండి. బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, వీళ్ళు కనుక్కోలేని పరిస్థితుల్లో ఐవీఎఫ్ ద్వారా, అంటే ఆమె అండము ఇతని వీర్యము కలిసి బయట ఇచ్చేసి ఫెర్టిలిటీ దాన్ని ఫెర్టిలైజ్ చేసి తర్వాత ఈమె గర్భంలోకి ఎక్కిస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే తమ బయలాజికల్ గా తమ ముఖ్యంగా హస్బెండ్ కి సంబంధించి ఉండాలి అని చెప్పి సరుగేసి అంటే వేరే మహిళ ఇతని వీర్యాన్ని తను తీసుకొని తను బిడ్డను గనిస్తుంది. ఇది సరుగసిని, ఇది కమర్షియల్ సరుగసిగా మామూలుగా కమర్షియల్ సరుగసి అనేది ఎప్పటి నుంచో బ్యాన్ ఉంది. కానీ వీళ్ళు కమర్షియల్ సరుగసిగా మారిపోయి వాళ్ళకి 20 లక్షలు 30, ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు, వాళ్ళ వైఫ్ కి ఎవరు ఆఫర్ ఇచ్చారంట. ఆమె 15 లక్షలు ఇస్తామన్నారంట. వాళ్ళ వైఫ్ ఇంట్రెస్ట్ చూపించిందంట. మనం ఏముంది, ఒక బిడ్డను కానీ ఇచ్చేస్తే 15 lakhs వస్తాయి కదా అని. కానీ ఇతనికి కొంత ఇబ్బంది అయ్యి ఎందుకులే అని చెప్పి ఆపాను అని చెప్పాడు. అంటే ఇలా ఆఫర్లు వస్తున్నాయన్నమాట. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా, ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే ఇండియన్ దీంట్లో బిడ్డను కనుక్కొని వెళ్దాం. సో ఇలాంటిది ఉండడం వల్ల ఏమైందంటే ఒక 2 years బ్యాక్ కొత్త చట్టం తీసుకొచ్చారు, సరుగసి చట్టం. అదేంటంటే కమర్షియల్ సరుగసిని బ్యాన్ చేశారు. సరుగసి తల్లి బంధువు అయి ఉండాలి, ఎవరినో కొత్త వాళ్ళు కొనిస్తే కుదరదు, సొంత బంధువు అయి ఉండాలి, ఆమెకు ఆల్రెడీ పిల్లలు పుట్టి ఉండాలి. ఈ తల్లి ఎవరైతే బిడ్డలు కావాలనుకుంటుందో ఆ తల్లికి బిడ్డలు పుట్టలేని పరిస్థితి ఉండాలి. పూర్తిగా అన్ని లక్షణాలు ఉండి బిడ్డలను కనుక్కోగలిగే లక్షణాలు ఉంటే సరిగసి కుదరదు. ఇలాగా కొన్ని రూల్స్ తెచ్చింది. దాంతో ఇప్పుడు ఏమైందంటే ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి లీగల్ గా సరుగసి చేయలేరు కాబట్టి ఇల్లీగల్ గా చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరన్నా కొంత యంగ్ గా ఉండే స్త్రీలను పట్టుకోవడం, ముఖ్యంగా హాస్పిటల్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడ ఏజెంట్లు పెడతారు. సో ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళకి మెల్లగా అపరిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. అమ్మ నువ్వు ఏం లేదు బిడ్డగానే ఇస్తే, ఏ స్థాయిలో వెళ్ళిపోయిందంటే ఎంత ఘోరం అంటే 90,000కి కూడా బిడ్డను కానీ ఇచ్చిన. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, ఉండరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పోనీ అని చెప్పి బిడ్డను కానీ ఇస్తే వాళ్ళకి 90,000 ఇచ్చిన సంఘటనలు కూడా అంత దారుణమైన ఇదనమాట.
సో 90,000కి బిడ్డనిచ్చేస్తుంది, వీళ్ళేమో 30-40 లక్షలకి ఆ బిడ్డను అమ్ముకుంటారు. అమ్ముకుంటారు, ఇంకొక 5 లక్షలు ఎంత ఖర్చు పెడతారు. దారుణం అసలు. సో ఇలాగా వీళ్ళు దాదాపు 20-50 కోట్ల వరకు సంపాదించారని చెప్తున్నారు. సో ఆ, ఇంకొకటి ఏంటంటే వీర్యం కూడా ఒక్కోసారి వీళ్ళ ఐవీఎఫ్ లో వీళ్ళది పనికి రానప్పుడు వేరే ఉంది, అది భిక్షగాళ్ళకి ఇచ్చి తెచ్చేస్తున్నారు. 5,000 ఇస్తే వాడు 3,000 ఇస్తున్నారు, 2,000. భిక్షగాళ్ళకి ఏముంది, వీర్యం ఇస్తే 2,000 ఇస్తానంటే వీరు ఇచ్చేస్తారు, అదే సింపుల్ అది పెద్దదేముంది, మళ్ళీ వస్తుంది. వాళ్ళకి సో అసలు అవసరం లేదు అది. అది కాబట్టి అలాగా భిక్షగాళ్ళ వీర్యం కూడా వీళ్ళకి దేవుడా. అమ్మే. దాంతో ఎప్పుడైతే ఈ రాజస్థాన్ కబుల్ బయటకు వచ్చారో చాలా మంది గుండెల్లో దడ స్టార్ట్ అయింది. అవును. ఆల్రెడీ వీళ్ళ దగ్గర బిడ్డలు కనుక్కొని వెళ్ళి వాళ్ళు ముద్దులాడుతూ మన బిడ్డ అనుకొని ఆనందంగా వాడు ఏ ఉంటే బిచ్చగాడు అసలు ఇది ముందు మన బిడ్డ తెలియదు. కాదా, ఇది భిక్షగాడి వీరమా, ఈ బిడ్డల లక్షణాలు ఏంటి, అనుమానాలు వచ్చేసి ఇంకా బిడ్డని తాకడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసుకోవడం, ఆ, చాలా దాంతో చాలా మంది వాళ్ళ బిడ్డలు వాళ్ళ బయలాజికల్ కాదని పిల్లలు తేలడం. ఇబ్బంది పడతారు కదా సార్, వీళ్ళకి పిల్లలకి irritation కూడా వస్తది. అదే కదా రేపు పొద్దున, అది పిల్లలకి ఇబ్బంది, వీళ్ళకి ఆ. ఇబ్బంది. ఇలాగా అది ఒక ట్రామా అంటారు, ఒక రోజు Trauma ట్రామా create కైండ్ ఆఫ్ చేస్తుంది. సిచ్యువేషన్ వచ్చింది. దాంతో కంప్లైంట్ ఇచ్చారు. ఉమ్, సో అప్పుడు కూడా 8 మంది మీద కేసు పెట్టారు. ఉమ్, ఈ నేపథ్యంలో ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయింటుందో ఆ డబ్బులు ఇల్లీగల్ గా అంటే బ్లాక్ మనీని వైట్ గా చేసుకునే ప్రాసెస్ ఉంటుందో ఈడీ అంటారు. ED ఈడీ అంటే- అనేది పిఎంఎల్ఏ చట్టం కింద పనిచేస్తుంది. ఉమ్. పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఉమ్, మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమి, డర్టీ మనీని క్లీన్ మనీగా చేసుకోవడాన్ని లాండరింగ్ అంటారు. ఆ. లాండరీ అంటే క్లీనింగ్. ఉమ్, సో అలాగా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఎంటర్ అవుతుంది. Hmm. అలాగే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి వీళ్ళ లావాదేవీలు ఏంటి, వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, వీళ్ళు డబ్బులు ఏమేమి ఆస్తులు కొన్నారు, ఇవన్నీ ఈడీ పరిశోధించింది, ఇన్వెస్టిగేట్ చేసింది. ఇవన్నీ కూడా బ్లాక్ మనీని ఇన్వాల్వ్ అయింది. ఆస్తులు కొనడాలు ఇవన్నీ, వీళ్ళు గమ్మనుండరు కదా, ఆ డబ్బుల్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అదంతా కూడా బ్లాక్ మనీ వెళ్ళింది అని చెప్పి ఆ లావాదేవీలను తీశారు. దాంట్లో ప్రూవ్ అయింది ఇదంతా కూడా బ్లాక్ మనీని, గవర్నమెంట్ ట్యాక్సులు కానీ ఏం కట్టలేదు అని చెప్పి ఇప్పుడు ఈడీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. దాంతోపాటు ఇంకొక 24 మందిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ వార్త అయింది. ఇది ఈమె పేరు డాక్టర్ నమ్రత, పేరు కూడా బ్రహ్మాండంగా పెట్టుకుంది. ఈమె అక్కడ కొడుకు అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ పర్వాలేదు ఇంకా. జయంత్ కృష్ణ అని. అదే కొన్ని వీళ్ళిద్దరు manageable ఏంటంటే ఒక మెడికల్ అండ్ లీగల్ రెండు రెండు కలిసారు. కలిసినాయి. కలిసి దీన్ని లీగల్ గా దొరకకుండా ఎలా చేయాలి, సరగసి చట్టం ఏం చెప్తుంది, ఐవీఎఫ్ గురించి అవును. చట్టాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ తను స్టడీ చేసి స్పెషలైజ్ చేసి తల్లికి అందిస్తున్నాడు. ఆమెమో క్లినికల్ గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, అండాలు ఎవరి దగ్గర కలెక్ట్ చేయాలి, దీని ఏజెంట్లు ఎవరు, ఇదంతా ఒక సిస్టమ్, ఒక డార్క్ వెబ్ లాగా ఎవాల్వ్ అయింది. దొరకనంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటది ఇప్పుడు. కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. తెలీదు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలు లేనప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ. ఇవాళ అవును. కొంతమంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ బాగా పెరిగారు. అవును. సో వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు అనేది బిడ్డ మీద స్పెండ్ చేయడం, బిడ్డ కోసం పెద్ద స్పెండ్ విషయం చేయడం కాదు. పెద్ద విషయం కాదు. ఇద్దరు డబ్బులు ఉంటాయి, బిడ్డ లేదనే ఒక ఇది ఉంటది, దిగులు ఉంటది. కానీ ఇలా హోప్లెస్ అయితే మాత్రం కొంతమంది waste ఏమో చేయాలి. మీడియాలోనో లేకపోతే ఇంకో ఫీల్డ్ లో ఉన్న స్త్రీలు కూడా ఈ మధ్య ఒకప్పుడు అంటే మాతృత్వం ఈ శోధంతో ఉండేది, ఇవాళ అది లేదు. బిడ్డ ఎవరు గంటల్లో పెట్టిన రెడీమేడ్ గా ఎవరో కనిస్తారు, మనం పెంచుకున్నాం అవును. అన్న పెంచుకోవడం కూడా మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఇవ్వచ్చు. అవును. ఇప్పుడు ఆయాలు పెట్టేసుకుంటున్నారు, ఒక్కొక్క బిడ్డకి 2 ఆయాలు 3 ఆయాలు ఎక్కడికో ఉన్నారు. పోయింది అసలు. సో అంటే బిడ్డ కావాలి, కానీ మనం బిడ్డకి కష్టపడకూడదు. సంబంధించి ఇది రాకూడదు. మామూలుగా బాగున్నప్పుడు ముద్దులాడడం తప్ప మిగతా విషయాలంతా మన చేయకూడదు. ప్రాపర్టీలకు ఒకటి ఉండాలి. ఒక ఆడమ్మ వీళ్ళకేదో ఒక కావాలి, మోటివేషన్ కావాలి కదా ఆ. సంపాదనకి, మన బిడ్డల కోసం అని చెప్పి. అవును. సో ఇలాగా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే యాక్చువల్ గా. ఎందుకంటే వీళ్ళ రోల్ లేకుండా ఇంత గ్రీడ్, ఇంత అసలు దాని ఏంటి, వీళ్ళు ఎలా ఇస్తారు, ఇంత తక్కువకి ఎలా ఇస్తారు, వీళ్ళు ఏం ప్రాసెస్ ఏమి కనుక్కోకుండా బిడ్డ కోసం దిగేసినప్పుడు వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు కంప్లీట్ గా ఇల్లీగల్ గా చేయడం. దీంతో చాలా హారిబుల్ రకరకాల సోషల్ యాంగిల్లో కూడా మీరు ఇందాక అన్నట్టుగా పిల్లలకి కూడా అది మెల్లగా వాళ్ళు ఏజ్ అయ్యే కొద్ది తెలిసిందనుకో, అవును. నేను ఏ బిక్షగాడి వీరంతో పుట్టానని వాళ్ళకి కూడా ఇదిగా ఉంటది. కష్టమే పాపం. సో అందువల్ల ఇది డేంజర్. ఏదేమైనా ఈడీ అయితే వీళ్ళని Enter అరెస్ట్ అయింది కాబట్టి చేసింది, సీరియస్ అయింది. ఏమవుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.